హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇవి మన చెట్టు చిక్కుడుకాయ పప్పులు ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు చాలా వాటికి ఎండిపోయి ముదిరిపోయినాయి అనమాట. అవి నేను కోసాను. నేను ఆ పాపకు బాగోపోతే ఊరెళ్ళి వచ్చేపాటికి ఇలా అయిపోయినాయి. ఇది వేరే చిక్కుడుకాయల చెట్టు, ఇది ఇలా ఎండిపోయిందనమాట. అయితే ఏం చేశానంటే వాటిని వేస్ట్గా చేయటం ఎందుకని ఇలా పప్పులు ఒలిసాను. వీటిని ఒలుసుకుని చక్కగా ఒకటికి రెండు సార్లు కడుక్కుని లైట్‌గా సాల్ట్ ఏసి ఉడకపెట్టేసి, తిరగమాత ఏసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా ఎన్ని చిక్కుడుకాయలున్నాయో! ఇవన్నీ మరి వేస్ట్‌గా పారేయాల్సొచ్చిద్ది కదా! అందుకని నేను పప్పులుగా ఒలిసాను. చూడండి ఎన్ని చిక్కుడుకాయలున్నాయో, చూడండి ఇంకెన్ని పప్పులయినాయో. నేను ఒలవటమే కాక పక్కనుండి ఆ వదినకి, ఆ పక్కనుండి ఆ అక్కకి కూడా ఇచ్చాను ఒలుసుకోమని. మనం నలుగురు సహాయం చేశామనుకోండి, ఏదో ఒక టైంలో ఆ భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అని నేను నమ్ముతాను. అదే మిమ్మల్ని నమ్మమని అనలేదు. నేను చేయమని కాదు. నేను చేసింది మీకు చెప్తున్నాను. అంతే ఫ్రెండ్స్. చేసింది ఎందుకు చెప్పుకోవటం అని కామెంట్ పెట్టబాకండి. ఊరికే చెప్పాను. ఓకేనా? చూడండి అసలు ఎట్లా ఒలుస్తున్నాను. అప్పుడు నేను కనిపియలేదంటే నేను నా అంతకు నేనే వీడియో తీసుకున్నాను. ఇప్పుడు ఒక అక్కొచ్చింది. తను తీసిందనమాట. అప్పుడు నేను ఇచ్చుకుంటాలే వాయిస్, నువ్వు వీడియో తీయి అని చెప్పాను. చూసారా ఇక అలా ఒలిసేయటమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆటిని ఉడకబెట్టేసి కర్రీ కూడా వండుకోవచ్చు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి,